అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ కోకోనట్ ఫిష్ కర్రీ చేయబోతున్నాండి. మన సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నారు ఫిష్ కర్రీ కావాలని. మీ అందరి కోసం అమృతం లాంటి ఫిష్ కర్రీ మీరు చేసుకొని తిన్నాక ఈ మాట చెప్తారు. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను. పూర్తి వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీగా నాకు చెప్పండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కోకోనట్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 100 ml ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు స్మాల్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీకు స్మాల్ ఆనియన్స్ దొరకపోతే 2 బిగ్ ఉల్లిపాయలు వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడంతా ఇవి ద్వారగా వేపుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత ఈ కలర్ వచ్చే సరిపోతుందండి. మీడియం సైజు ఒక టమాటాని వేసుకోవాలి. ఈ మాదిరి కట్ చేసుకొని జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటా పచ్చి మామిడికాయ ఒక 5 ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో బాగా వేగాలండి లైట్గా. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పసుపొడి 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. ఒక 5 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మసాలా రెడీ చేసుకునే దానికి చిన్న మిక్సీ జార్ తీసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరి ఇలా తోలు ఒలుచుకొని వేసుకోండి. 10 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ సోంపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, కొంచెం నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత తెరిచి చూద్దాం. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నూరుకున్న మసాలాని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కుక్ అవ్వాలండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని మనము ఫిష్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg ఫిష్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. బాగా అంతా మునిగేటట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ, ఆల్రెడీ మన ఛానల్లో కేరళ స్టైల్ ఫిష్ కర్రీలు నేను చేసి చూపించానండి. అవి కూడా చూడండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకుంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా చేశాను. ఆయిల్ మాత్రం కోకోనట్ ఆయిల్ వేయకుండా నువ్వుల నూనె ఆయిల్ వేసాను. సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. అవి కూడా తప్పక చూసి ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి.
మీరు ఆయిల్ కావాలంటే కోకోనట్ ఆయిల్తోనే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తున్నాను. ఇప్పుడు బాగా కుక్ అయింది. జస్ట్ ఒకసారి ఇలా హ్యాండిల్స్ పట్టుకొని జస్ట్ ఇలా ఊపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు 2 రెమ్మలు పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారా గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో? చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.